చూస్తున్నారు కదా సభ ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ సైన్యం కూడా సెక్యూరిటీని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. మామూలుగానే పవన్ కళ్యాణ్ అంటేనే అభిమాన కోలాహలం, అందులోనూ యువత ఎక్కువగా ఉంటారన్న విషయం తెలిసిందే. యువతతో పాటు వీర మహిళలు అలాగే నేటి తరం అమ్మాయిలు కూడా ఆయనను అభిమానిస్తారు, ఫాలో అవుతారన్న విషయం తెలిసిందే. ఇక సభ ఏర్పాట్లను మొదటి నుంచి కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పర్యవేక్షిస్తున్నారు. దాని దగ్గరుండి మిగతా మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు దిశానిర్దేశం చేస్తూ ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు పాసులు కావచ్చు, వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఇలా అనేక అంశాలకు సంబంధించి అటు అధికారులతో, నేతలతో, మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ ని తెలుసుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. నమ్మకంతో మా పైన ఒక భరోసాతోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రజలు ఏ విధంగా ఓట్లు వేశారు. గతంలో మాకు జరిగిన అవమానాలు, మేము పడిన ఇబ్బందుల్ని అధిగమించుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంత దూర ప్రయాణం చేశాం. కానీ ఈ రోజున వాటి గురించి మేము ప్రస్తావించకుండా మనస్ఫూర్తిగా మేము కోరుకునేది రాష్ట్రానికి అద్భుతమైన అభివృద్ధి జరగాలి, మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలి, ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందికరమైన పరిస్థితి రాకూడదనే ఆలోచనతో మేము వేసిన మా రోడ్ మ్యాప్ కానివ్వండి, మా ప్రణాళిక కానివ్వండి, రేపటి రోజున మరొకసారి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 6 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన